కూలి పనులు చేసుకునే వాళ్ళు కూడా రోజంతా కష్టపడతారు. అది నీకు కూడా తెలుసు. ఈ వీడియోలో నేను హార్డ్ వర్క్ చేయొద్దు, స్మార్ట్ వర్క్ చేయాలి అనే మోటివేషన్ ఇచ్చి వెళ్ళా వేరే వీడియోస్ లాగా. ఈ వీడియో నీ లైఫ్‌ని ప్రాక్టికల్‌గా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ ప్రపంచంలో ఒక సెట్ ఆఫ్ పీపుల్ రోజుకి 5 గంటలు పనిచేస్తారు. అండ్ ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ కూడా రోజుకి 5 గంటలు పనిచేస్తారు. బట్ వీళ్ళకన్నా వీళ్ళకి ఎక్కువ రిజల్ట్స్ అండ్ త్వరగా రిజల్ట్స్ వస్తాయి. ఎందుకలా? ఇద్దరు సేమ్‌గా వర్క్ చేస్తున్నా డిఫరెంట్ రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయి? విత్ సేమ్ ఎఫర్ట్స్ కొంతమంది మిలియనియర్స్ అవుతున్నారు. అండ్ విత్ అదే సేమ్ ఎఫర్ట్స్ కొంతమంది జస్ట్ ఒక నార్మల్ జాబ్‌లో సెటిల్ అవుతున్నారు. నువ్వు ఒక గన్‌ని తీసుకొని ఫైర్ చేసినప్పుడు ఆ గన్‌లోని బుల్లెట్ ఎంత ఫోర్స్‌తోనెళ్ళినా నువ్వు రైట్ డైరెక్షన్ పెట్టకపోతే అది టార్గెట్‌కి చేరుకోదు. ఈ బుక్ ఉంది కదా! ఇది నీ లైఫ్‌కి ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఈ బుక్ పేరు 'ది అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్'. నువ్వు త్వరగా అండ్ ఎక్కువగా సక్సెస్ అవ్వటానికి నీలో ముందే కొన్ని యూనిక్ ఎబిలిటీస్ ఉన్నాయి. అండ్ దాన్ని ఎలా వెతకాలో ఈ బుక్ మనకి చెప్తుంది. ఈ బుక్‌లోని కీ లెసన్స్ అండ్ ఫ్రేమ్ వర్క్స్‌ని ఈ వీడియోలో నేను ముందు పెట్టబోతున్నా. ఈ వీడియోలో మనం ముందుగా ఫస్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ 'ది అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్' అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ నెంబర్ 2 MILES మైల్స్ ఫ్రేమ్ వర్క్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ నెంబర్ 3 ఈ బుక్‌లోని కొన్ని కీ టేక్ అవేస్‌ని నీ లైఫ్‌లో ప్రాక్టికల్‌గా ఎలా అప్లై చేయాలో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి కదా. నెంబర్ 1 ది అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్. ఈ కాన్సెప్ట్స్ నా బ్రెయిన్ని బ్లో చేసింది. ఎందుకంటే లిటరల్లీ మన కంటికి కనిపించని ఒక షార్ట్ కట్ ఇది తెలుసా. బట్ చాలా మంది దీన్ని కేర్లెస్ చేస్తారని వాళ్ళకి బద్ధకం. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? ది అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, అడ్వాంటేజ్ అంటే మీకు తెలుసు, అడ్వాంటేజ్ అంటే అడ్వాంటేజ్ తెలుసు. బట్ అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నీకు బీటెక్ అయిపోయింది. నువ్వు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ వెతుక్కోవాలి. ఆ సాఫ్ట్వేర్ జాబ్ వెతుకునే ప్రాసెస్‌లో నువ్వు అప్లై చేస్తావు, అన్నీ ఫామ్ ఫిల్ చేస్తావు, వెళ్తావు, ఇంటర్వ్యూకి వెళ్తావు. అన్నీ అయిపోయిన తర్వాత నీతో పాటు చాలామంది వస్తారు ఇంటర్వ్యూకి. బట్ వీళ్ళందరినీ కాదని ఒకడుంటాడు. వాళ్ళ పేరెంట్స్‌కి చాలా నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ వచ్చి కంపెనీలో మా బాబు కొంచెం జాబ్ ఇప్పియండి అని ఒక రికమెండేషన్ ఇస్తారు. లేకపోతే ఆ కంపెనీలో ముందే వర్క్ చేసే ఒక ఎంప్లాయీ వీనికి బాగా పరిచయం. అప్పుడు ఆ ఎంప్లాయీ మా ఫ్రెండ్ బాగా వర్క్ చేస్తాడు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అని అన్నాడనుకో, మీరు ఇంత ఫామ్ ఫిల్ చేసి, ఇంత అప్లై చేసి, ఇంత ఇంటర్వ్యూలు అయిన తర్వాత హైర్ చేసుకుంటారు. కానీ అంటే మీరు ఇంత కష్టపడ్డా కానీ విత్ మినిమల్ ఎఫర్ట్ తినికి ఆ జాబ్ వచ్చేసింది. అది కూడా జస్ట్ ఒక రికమెండేషన్, కొన్ని మాటల ద్వారా, జస్ట్ ఒక పరిచయం, ఒక రిలేషన్ ద్వారా. దీన్ని అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్ అంటారు. ఇప్పుడు నీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఛానల్ ఉంది, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇప్పుడు నువ్వు నా వీడియో చూస్తున్నావు, అంతా ఓకే. ఇప్పుడు నేను ఒక బుక్ రాస్తా ఒక ప్రొడక్టివిటీ మీద, నువ్వు ఒక బుక్ రాయి ప్రొడక్టివిటీ మీద. ఇద్దరం అమ్మడానికి స్టార్ట్ చేద్దాం. నువ్వు ఒక 100 మందికి అమ్మటానికి నువ్వు అడ్వర్టైజింగ్ స్టార్ట్ చేయాలి, మార్కెటింగ్ చేయాలి, అందరికి వెళ్ళి అమ్మాలి. అంటే స్ట్రేంజర్స్కి, ఫ్యామిలీ అంటే కొనుక్కుంటాను ఇంకో స్ట్రేంజర్స్కి నువ్వు బయట వెళ్ళాలి, తిరగాలి, అసలు పబ్లిషర్స్ ఏంటి అది కథ. బట్ నేను ఒక బుక్ రాసిన తర్వాత జస్ట్ ఈ ఛానల్లో ప్రమోట్ చేస్తాను. ఈ ఛానల్లో 4.5 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ నేను బిల్డ్ చేసిన కాబట్టి ఇప్పుడు నేను ఆ బుక్ని ప్రమోట్ చేస్తే మినిమం 100 పీపుల్ ఈజీగా కొనుక్కుంటారు అని నేను నమ్ముతున్నా. అంటే ఇప్పుడు నువ్వు బుక్ రాసినా, నేను బుక్ రాసినా, నువ్వు సేమ్గా కష్టపడ్డా బుక్ రాయడానికి, నేను అదే సేమ్ ఎఫర్ట్స్తో కష్టపడ్డా బుక్ నీకన్నా నేను త్వరగా సెల్ చేయగలుగుతా, ఎక్కువ మందికి రీచ్ అవ్వగలుగుతా. బికాస్ నాకు ఒక అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్ ఉంది, అదే యూట్యూబ్ ఛానల్. ఒకటి గుర్తుపెట్టుకో, యువర్ అన్‌ఫెయిర్ అడ్వాంటేజెస్ కాన్ ఈజీలీ బి కాపీడ్ ఆర్ బాట్. యువర్ సెట్ ఆఫ్ అన్‌ఫెయిర్ అడ్వాంటేజెస్ ఈజ్ యూనిక్ టు యూ. అంటే ఏంటో తెలుసా, నీ అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్ ఏదైతే, నీ యూనిక్నెస్ ఏదైతే, నీ అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్ ఉందో దాన్ని అంత ఈజీగా ఎవరు కాపీ చేయలేరు. అండ్ అది నీకు యూనిక్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూట్యూబ్ ఛానల్ బిల్డ్ చేయడానికి నేను 1.5 ఇయర్స్ పట్టింది. బట్ ఇది ఒక నా అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్ ఏదైతే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దగ్గర లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జబర్దస్త్ చూస్తే మీకు ఆది తెలుసు కదా, ఆది జబర్దస్త్ చాలా కామెడీ చేస్తాడు. అతను అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్ ఏంటి? అతనికి న్యాచురల్‌గా కొన్ని కామెడీ స్కిల్స్ ఉన్నాయి. నువ్వు పంచ్ చేయాలన్నా, లేదా ఒకరి మీద సెటైర్లు వేయాలన్నా, అది న్యాచురల్ ఎబిలిటీ. చిన్నప్పటి నుంచి కొన్ని పెంచే విధానం, పెరిగే సరౌండింగ్ అండ్ కొన్ని ఎబిలిటీస్ ద్వారా అతనికి ఇన్నర్‌గానే ఒకటి వచ్చింది ఆ కళ. ఇప్పుడు నువ్వు కూడా ఆదిలోకి వెళ్ళి ఫన్నీ జోక్ చేయాలంటే అది అంత ఈజీ కాదు. నీకు అంత ఈజీగా ఆ టైమింగ్, ఆ పర్ఫెక్షన్, ఆ కామెడీ అనేది రాదు. బట్ ఆదికి వచ్చింది. ఆది ఒక అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్ అది. ఆది కన్నా ఎక్కువగా కష్టపడ్డ యాక్టర్స్ అంటే అక్కడ ఎవరైతే కమెడియన్స్ ఉన్నారో జబర్దస్త్ చాలా మంది ఉన్నారు ఎన్నో ఏళ్ళ నుంచి. బట్ వాళ్ళకన్నా ఆది చాలా ముందటికి వెళ్ళిండు. ఇంకెక్కువ మనీ సంపాదించవచ్చు, ఎక్కువ ఫేమ్, ఎక్కువ కథ, ఎక్కువ సక్సెస్. వై? ఎందుకంటే సేమ్ ఎఫర్ట్ అయినా కానీ, లేదా తక్కువ ఎఫర్ట్ అయినా కానీ తన యొక్క అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్ మీద ఆది కూర్చున్నాడు.
నువ్వు నీ అన్ఫేర్ అడ్వాంటేజ్ కానీ పట్టుకోగలిగితే నీ కాంపిటీటర్స్ లేకపోతే నీ పీర్స్ లేకపోతే నీ ఫ్రెండ్స్ లేకపోతే నీ రిలేటివ్స్ ఎవరైతే నీ ఇండస్ట్రీలో పీపుల్ ఉన్నారో నువ్వు వాళ్ళంతా కష్టపడ్డా కానీ వాళ్ళకన్నా ఎక్కువ రిజల్ట్స్ని పొందొచ్చు, త్వరగా పొందొచ్చు, బికాస్ యూ హ్యావ్ అన్ఫేర్ అడ్వాంటేజ్. అంతెందుకు ఇప్పుడు నా ఏజ్ 19, ఇప్పుడు కొంతమంది ఏజ్ 25 ఉంటుంది, 25, 26 వస్తుందంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు నేను అంటే తను ఒక 24 years ఓల్డ్ మెన్ అండ్ నేను ఇద్దరం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. తనకన్నా నాకు ఎక్కువ టైం ఉంటుంది బిజినెస్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ లేవడానికి, తనకన్నా నాకు ఎక్కువ టైం ఉంటుంది బిజినెస్ మీద స్పెండ్ చేయడానికి, తనకన్నా తక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, తక్కువ టెన్షన్స్ ఉంటాయి, అన్ని తక్కువగా ఉంటాయి, నాకు ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది, తనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, తనకి చాలా తొందర ఉంటుంది సక్సెస్ అవ్వడానికి. బట్ నాకు అవి ఆ ప్రెషర్ లేదు, సో నేను స్మూత్గా వెళ్ళగలుగుతాను. ఇది నా అన్ఫేర్ అడ్వాంటేజ్. ఇప్పుడు నా టైం అనేది నాకు అన్ఫేర్ అడ్వాంటేజ్ కంపేర్ టు హిమ్. తన యొక్క టీనేజ్కి మళ్ళీ రాలేడు. By leveraging your unfair advantage, you can multiply your impact exponentially to achieve your objective. అర్థమైందా? నీ అన్ఫేర్ అడ్వాంటేజెస్తో ఏదైతే ఎఫర్ట్స్ ఉన్నాయో దాంతో నీ ఇంపాక్ట్ని మల్టిప్లై చేయొచ్చు కంపేర్ టు యువర్ కాంపిటీటర్స్. The key is to start identifying and developing your own unfair advantages as soon as possible, no matter your age. అందుకే చెప్తున్నా నేను, తర్వాత నీకు ఒక ఫ్రేమ్వర్క్ ఇస్తాను నీ యొక్క అన్ఫేర్ అడ్వాంటేజ్ని ఎలా వెతుక్కోవాలని. బట్ నీ అన్ఫేర్ అడ్వాంటేజ్ని వెతకడం అండ్ దాన్ని ఉపయోగించుకోవడం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నీ ఏజ్ ఎంత చిన్నగా ఉన్నా ఎంత పెద్దగా ఉన్నా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బై టైం అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. అన్ఫేర్ అడ్వాంటేజెస్ ఆర్ షార్ట్ కట్ టు సక్సెస్. దే ఆఫర్ యూ ఇంక్రెడిబుల్ స్పీడ్. నువ్వు ఒక జాబ్ చేయాలనుకున్న, ఒక బిజినెస్ చేయాలనుకున్న, ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఎంటర్ అయినా నీ అన్ఫేర్ అడ్వాంటేజ్ని పట్టుకుంటే నీ యొక్క సక్సెస్ యొక్క స్పీడ్ చాలా ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది కంపేర్ టు ద పీపుల్ అరౌండ్ యూ ఆర్ నీ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో. సో ఇప్పుడు నీకు అర్థమైంది అన్ఫేర్ అడ్వాంటేజ్ అంటే అది నీ యొక్క యూనిక్ పర్సనాలిటీ. అది అవుటర్గా ఉండొచ్చు, ఇన్నర్గా ఉండొచ్చు. అది నీ పేరెంట్స్ యొక్క నెట్వర్క్ కావచ్చు, లేదా నీ యొక్క నెట్వర్క్ కావచ్చు, మీ పేరెంట్స్కి ఆస్తులు ఉండొచ్చు, లేకపోతే నీకు కొన్ని యూనిక్ ఎబిలిటీస్ ఉండొచ్చు, లేకపోతే నీకు నీ ఫిజిక్ అద్భుతంగా ఉండొచ్చు కంపేర్ టు పీపుల్ అరౌండ్ యూ, లేకపోతే నీ దగ్గర నువ్వు ఎక్కువ సంపాదించవచ్చు నీ ఏజ్లో యావరేజ్గా ఎవరైతే సంపాదిస్తారో. సో ఎనీ అన్ఫేర్ అడ్వాంటేజ్ ఏదైతే చాలా మంది దగ్గర ఉండదు, ఎనీ ఎబిలిటీ ఆర్ థింగ్ ఏదైతే చాలా మంది దగ్గర ఉండదు. సో ఈ అన్ఫేర్ అడ్వాంటేజ్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి MILES ఫ్రేమ్వర్క్స్ అనే కాన్సెప్ట్ని మనం తెలుసుకోబోతున్నాం. అదే నెంబర్ 2. సో ఇప్పుడు మనం ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే MILES ఫ్రేమ్వర్క్. మీ అందరికీ తెలుసు M అంటే మనీ. అంటే M అంటే మనీ, I అంటే ఇంటెలిజెన్స్ అండ్ ఇన్సైట్, L అంటే లొకేషన్ అండ్ లక్, E అంటే ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పర్టీస్, S అంటే స్టేటస్. అంటే మన యొక్క అన్ఫేర్ అడ్వాంటేజెస్ అనేవి ఇందులోనే ఉంటాయన్నమాట. ఇది ఒక ఆర్గనైజ్డ్ వే. మనం ఈ బుక్లో ఒక యాష్ అలీ అండ్ సంథింగ్ ఇద్దరు ఆథర్స్ రాశారు. సో ఈ ఫ్రేమ్వర్క్ని అద్భుతంగా కనిపెట్టారు వాళ్ళు. సో M అంటే మనీ. చాలా మందికి మనీతో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. లిటరలీ లైక్ నువ్వు ఒక సపోజ్ నీ పేరెంట్స్ దగ్గర లైక్ వాళ్ళు రిచ్ అనుకో, అప్పుడు నువ్వు ఈజీగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన, ఇద్దరం సేమ్ ఎఫర్ట్స్ పెడుతున్నాం, డైలీ 6 hours వర్క్ చేస్తున్నాం. బట్ నేను ఇన్వెస్టింగ్ కోసం 6 months వరకు తిరుగుతూ ఉన్నా బెస్ట్ ఇన్వెస్టర్స్. బట్ నువ్వు ఆన్ డే 1 నీ పేరెంట్స్ నీకు అందులో ఇన్వెస్ట్ చేస్తారు. నాకన్నా నీకు ఒక అడ్వాంటేజ్ ఉంది, అదే మనీ. అండ్ మనీలో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. నువ్వు మనీ అంటే నీ నెట్వర్క్, నీకు ఒక హై రిచ్ పీపుల్ నెట్వర్క్ ఉంది. నువ్వు అడిగిన వెంటనే వాళ్ళు త్వరగా నీకు లోన్స్ వస్తాయి వేరే వాళ్ళతో పోలిస్తే, అది కూడా నీకు ఒక అన్ఫేర్ అడ్వాంటేజ్. అండ్ నెంబర్ 2 ఇంటెలిజెన్స్ అండ్ ఇన్సైట్స్. ఒకవేళ నీ దగ్గర మనీ అడ్వాంటేజ్ లేకపోతే ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లైక్ అన్ఫేర్ అడ్వాంటేజ్ నువ్వు డెవలప్ చేసుకోవచ్చు. ఇన్సైట్స్ అంటే ఏంటి? ఇన్సైట్స్ అంటే నీకు ఒక టాపిక్ మీద నాలెడ్జ్ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నువ్వు యూట్యూబ్ మీద ఒక సాఫ్ట్వేర్ని కనిపెడుతున్నా యూట్యూబర్స్ కోసం, ఆ పోస్ట్ని ఆటోమేట్ చేయడానికి, వాళ్ళకి ఇంకా ఈజీ ప్రాసెస్ కోసం. నేను కూడా అదే కనిపెడుతున్నా. నీకన్నా నేను ఇంకా అద్భుతంగా త్వరగా కనిపెట్టగలుగుతా, బికాస్ నాకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది యూట్యూబ్లో. నా ఓల్డ్ ఛానల్ ఉంది అండ్ ఇది నా న్యూ ఛానల్, ఇది పాస్ట్ 1 year నుంచి నడుపుతున్నా. సో యూట్యూబ్ ఆల్గరిథం ఎలా నడుస్తుంది, ఈ వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎట్లా వ్యూస్ వస్తాయి, ఎందుకంటే నాకు ఎక్కువ ఇన్సైట్స్ ఉన్నాయి యూట్యూబ్ అనే టాపిక్లో. సో నీకన్నా నేను త్వరగా దాన్ని బిల్డప్ చేయవచ్చు ఆ సాఫ్ట్వేర్ని. అంటే నాకు ఇక్కడ ఒక అన్ఫేర్ అడ్వాంటేజ్ ఉంది. సేమ్ విత్
ఇంటెలిజెన్స్. కొంతమందికి మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ త్వరగా చేస్తారు, కొంతమందికి బై న్యాచురల్గా మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, కొంతమందికి నీలో కూడా ఏదో ఒకటి ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్సైట్స్. చిన్నప్పటి నుంచి నువ్వు ఒక పర్టికులర్ ఇండస్ట్రీలో నీకు ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు, నువ్వు గేమింగ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఉండొచ్చు, మూవీ ఇండస్ట్రీలో ఎక్కువ ఉండొచ్చు, ఏదైతే చాలా మంది దగ్గర ఉండదో ఆ ఇన్సైట్స్. సో అలాంటివి నువ్వు డెవలప్ చేసుకోవచ్చు, సో దట్ నీ యొక్క అన్ఫేర్ అడ్వాంటేజ్ దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఎల్ అంటే లొకేషన్ అండ్ లక్. లొకేషన్ అండ్ లక్ కూడా చాలా ఇంపార్టెంట్. లొకేషన్ గురించి మాట్లాడితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ షార్ట్ కట్స్ టు సక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ నువ్వు ఒక బిజినెస్ని స్టార్ట్ చేయి, లేదా నువ్వు ఒక ఎగ్జామ్కి ప్రిపేర్గా, నేను కూడా అదే చేస్తున్నా. నీ యొక్క చుట్టుపక్కల ఎవరు లేరు, జస్ట్ నార్మల్ స్టూడెంట్స్ నువ్వు బాగా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను, లేదా నేను నార్మల్ పీపుల్ని ఒక బిజినెస్ని బిల్డ్ చేయాలనుకుంటున్నాను. బట్ నా చుట్టుపక్కల నా లెక్కనే హైలీ మైండెడ్ పీపుల్, లేకపోతే సేమ్ లైక్ మైండెడ్ పీపుల్, లేకపోతే మంచి వాళ్ళు కూడా కసితో ప్రిపేర్ అవుతున్నారు. ఆ ఎన్విరాన్మెంట్లో నాకు ఇంకా ఈజీగా మోటివేషన్ వస్తుంది, నాకు ఇంకా ఎక్కువ రిసోర్సెస్ దొరుకుతాయి, నాకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బిజినెస్ని బిల్డ్ చేస్తున్నప్పుడు చాలామంది వాళ్ళ బిజినెస్ కొంచెం గ్రో అయిన తర్వాత బెంగళూరు or దుబాయ్కి షిఫ్ట్ అవుతారు బికాస్ ఆఫ్ లొకేషన్. అక్కడికి వెళ్తే వాళ్ళకి ఇంకా హై పేయింగ్ క్లయింట్స్ దొరుకుతారు, ఈజీ టాలెంట్ దొరుకుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా దొరుకుతుంది, సో దట్ వాళ్ళ బిజినెస్ ఈజీగా త్వరగా డెవలప్ అవుతుంది. అది లొకేషన్ యొక్క అడ్వాంటేజ్. అందుకే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు హైదరాబాద్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు, మంచి మంచి ప్లేసెస్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు ఫర్ ఎడ్యుకేషన్, బికాస్ అక్కడ బెస్ట్ టీచర్స్, ఫ్యాకల్టీ అండ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది కాబట్టి. సేమ్ విత్ లక్ గురించి మాట్లాడాలంటే లక్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండదు. మనకందరికీ తెలుసు లక్ మన కంట్రోల్లో ఉండదు, అది రాసిపెట్టి ఉండాలని అంటారు. బట్ లక్లో ఒక పార్ట్ని మనం కంట్రోల్ చేయవచ్చు. అదేంటో తెలుసా? లక్ సర్ఫేస్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అనుకుందాం, నేను 18 స్టార్టప్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నది నీకు తెలుసు. దాని ద్వారా నాకు అక్కడ మెంటోర్స్, నెట్వర్క్, మనీ ఇవన్నీ నాకు దొరుకుతున్నాయి, మంచి రిసోర్సెస్ దొరుకుతున్నాయి. అవన్నీ ఎట్లా దొరుకుతున్నాయి అంటే, నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. అప్పుడు ఒక వీడియో వైరల్ అయింది, దాని ద్వారా నేను కొన్ని యూట్యూబ్ గ్రూప్స్లో జాయిన్ అయినా. అంటే అక్కడ నేను ఎఫర్ట్స్ పెట్టినా ఏదైతే చాలామంది పెట్టారు వాళ్ళ ఏజ్లో. సో ఆ ఎఫర్ట్స్ ద్వారా నాకు కొంతమంది నెట్వర్క్ దొరికింది, అక్కడి నుంచి నాకు 18 స్టార్టప్ దొరికింది. అట్లా నాకు ఇప్పుడు అంటే 18 స్టార్టప్ దొరకడం, ఇప్పుడు నా ఏజ్ 19, నేను 18 స్టార్టప్ దొరకడం, చాలామందికి ఇలాంటి స్టార్టప్స్ దొరకవు ఎట్ దిస్ ఏజ్, వాళ్ళు ఇంకా కాలేజ్లోనే ఉంటారు. బట్ నాకు దొరికింది ఎందుకంటే నేను ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి కొన్ని పబ్లిష్ చేసిన ఈ ప్రపంచంలో. అందుకే ఇక్కడ ఒక కోట్ ఉంటుంది, అదేంటో తెలుసా? డూ మోర్ థింగ్స్, మీట్ మోర్ పీపుల్, గో టు మోర్ ఈవెంట్స్, ప్రొడ్యూస్ థింగ్స్ అండ్ పబ్లిష్ దెమ్, పుట్ మోర్ స్టఫ్ అవుట్ ఇన్ టు ద వరల్డ్. దిస్ ఈస్ వెరీ పవర్ఫుల్ వే ఆఫ్ ఇంక్రీజింగ్ యువర్ లక్. అంటే నువ్వు ఎన్ని ట్రై చేస్తూ ఉంటే, ఎన్ని క్రియేట్ చేసి పబ్లిష్ చేస్తూ ఉంటే నీ లక్ సర్ఫేస్ ఏరియా అంతా పెరుగుతూ ఉంటుంది. సో అలా నీ లక్ని నువ్వు ఎక్కువగా పెంచుకోవచ్చు. ఎప్పుడైతే నువ్వు ఎఫర్ట్స్ పెడతావో అప్పుడే నీ లక్ నీ ముందుకు వస్తుంది. వితౌట్ ఎఫర్ట్స్ నీ లక్ ముందుకు రావడం అనేది చాలా చాలా కష్టం. ఆ తర్వాత ఈ అంటే ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక స్టార్టప్ స్టార్ట్ చేసినావు, నేను ఒక స్టార్టప్ స్టార్ట్ చేస్తాను. నువ్వు నీ ఎడ్యుకేషన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేసినావు, నేను నార్మల్ కాలేజీలో చేసిన. ఇప్పుడు మనం ఒక ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్దాం, మీరు ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు, ఎవరి కంపెనీలో అంటే ఇద్దరం సేమ్ కంపెనీయే. బట్ ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు అంటే ఆ ఇన్వెస్టర్ నీ పేరే చెప్తాడు, ఎందుకంటే నువ్వు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నావు. అంటే అది నీ ఒక అన్ఫేర్ అడ్వాంటేజ్. నీ ఎడ్యుకేషన్లో కూడా నువ్వు నీ అన్ఫేర్ అడ్వాంటేజ్ని వెతుక్కోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఒక హైలీ యూనివర్సిటీలో చదివినా, లేకపోతే నువ్వు ఒక హైలీ డిగ్రీ లేదా యూపీఎస్సీ క్రాక్ చేసినావు, ఏదైతే చాలా తక్కువ మంది చేస్తారు, లేకపోతే నువ్వు ఇంకేదైనా టఫ్ ఎగ్జామ్ లేదా టఫ్ ఎడ్యుకేషన్ క్రాక్ చేసినావు, ఏదైతే తక్కువ మంది చేస్తారు, అది నీ అన్ఫేర్ అడ్వాంటేజ్ ఓవరాల్ నీ లైఫ్లో. సేమ్ విత్ ఎక్స్పర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బీటెక్ అయిపోయిన తర్వాత కంపెనీ దగ్గరికి వెళ్ళినావు, నువ్వు ఒక బెస్ట్ కోడర్, బెస్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్, నువ్వు ఫైనల్ సెలెక్షన్స్లో సెలెక్ట్ అయినావు. ఫైనల్గా ఇద్దరు సెలెక్ట్ అయినారు, ఒకటి నువ్వు, ఇంకొక అతను. మీ ఇద్దరిట్లో ఎవరో ఒక్కరిని సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు చాలా బెస్ట్ కోడర్, బట్ ఇంకో అతనికి 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ముందే కొన్ని సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేసాడు అండ్ టాప్ కంపెనీస్లో వర్క్ చేసాడు, తనకి ఎక్స్పర్టీస్ ఉంది. ఇప్పుడు నిన్ను హైర్ చేసుకుంటాడు, అతన్ని హైర్ చేసుకుంటాడు, ఎందుకంటే అతని దగ్గర ఎక్స్పర్టీస్ ఉన్నాయి. నువ్వు జస్ట్ నీ ఎగ్జామ్స్లో బాగా స్కోర్ చేసినావు అండ్ నీ కోడింగ్ బాగా మంచి ఆన్సర్స్ చెప్తున్నావు ఇంటర్వ్యూలో, బట్ అంతే. బట్ అతని దగ్గర ఎక్స్పర్టీస్ ఉన్నాయి, అది తన అన్ఫేర్ అడ్వాంటేజ్. సో బిల్డ్ యువర్ ఎక్స్పర్టీస్. నాకు కూడా చాలా, నేను అందుకే కాన్స్టెంట్గా స్కిల్స్ నేర్చుకొని ప్రాక్టికల్గా ట్రై చేస్తూ ఉంటాను, నా ఎక్స్పర్టీస్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటాను, బికాస్ ఇట్ మే బీ అవర్ అన్ఫేర్ అడ్వాంటేజ్. ఆ తర్వాత ఎస్ అంటే స్టేటస్ అనేది కూడా అద్భుతమైన అడ్వాంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్, స్టేటస్ అనేది చాలా పెద్ద, అకార్డింగ్ టు సరౌండింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా రిలేటివ్స్లో నీకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, బికాస్ నీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అది నీకు ఒక స్టేటస్ని ఇస్తుంది, అది నీకు ఒక అడ్వాంటేజ్, ఎందుకంటే నీకు రెస్పెక్ట్ దొరుకుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే నీ పేరెంట్స్ చాలా రిచ్, మంచి బిజినెస్ పీపుల్, చాలా పెద్ద పెద్ద బిజినెస్ మేనేజ్ చేస్తున్నారు. అప్పుడు నువ్వు ఎవరికైనా ఈమెయిల్ చేసిన పెద్దవాళ్ళకి, వాళ్ళు నీకు రెస్పాండ్ అవుతారు బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్. లేదా నువ్వు ఒక మీ కాలేజ్లో నువ్వు ఒక స్టూడెంట్ లీడర్,
అప్పుడు నీకు స్టూడెంట్ యొక్క యాక్సెస్ ఉంది, అందరు నీ మాట వింటారు, నీకు ఒక అథారిటీ ఉంది అక్కడ. సో అది నీ స్టేటస్ కావచ్చు, దాన్ని నువ్వు మంచిగా ఉపయోగించుకోవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నా యూట్యూబ్ ఛానల్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదా, వాళ్ళు ఒక రైట్ టాలెంట్ అంటే బ్రైట్ పీపుల్ని ఫైండ్ చేసుకొని వాళ్ళని హైర్ చేసుకోవడానికి కష్టంగా భావిస్తారు. బట్ నాకు అది ఈజీ, ఎందుకంటే నాకు ఇప్పటికీ రోజు ఏదో ఒక మెసేజ్ వస్తుంది, నేను తమిళ ఎడిట్ చేస్తా, వీడియో ఎడిటింగ్ చేస్తాను, నేను నీతో వర్క్ చేయాలనుకుంటున్నాను అంటే నాకు మంచి టాలెంట్ నాకు ఈజీగా దొరుకుతుంది బికాస్ ఆఫ్ మై స్టేటస్. ఎందుకంటే నేను ఒక యూట్యూబర్, ఇప్పుడు 4.5K సబ్స్క్రైబర్స్ ఉన్నాయి. ఇది ఒక నా అన్ఫేర్ అడ్వాంటేజ్ కావచ్చు. ఇంకే స్టేటస్ అయినా కావచ్చు, లేకపోతే నువ్వు ఒక పాలిటిక్స్లో ఎంటర్ అవ్వచ్చు, ఇంకేదైనా అంటే నీ స్టేటస్ అనేది. ఇంకా నేను జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇందులో నువ్వు ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేయవచ్చు. సో ఇవి కథ. సో ఇలా ఇందులో నీ అన్ఫేర్ అడ్వాంటేజెస్ని డెవలప్ చేసుకొని నువ్వు నీ యొక్క సక్సెస్కి ఒక షార్ట్ కట్ని తీసుకోవచ్చు. ఇట్ మే బి మనీ, ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్సైట్స్, లొకేషన్ ఆర్ లక్, ఎడ్యుకేషన్ ఆర్ ఎక్స్పర్టీస్ అండ్ స్టేటస్. దీన్నే MILES ఫ్రేమ్వర్క్ అంటారు. సో ఈ ఫ్రేమ్వర్క్ని నువ్వు ఎగ్జాక్ట్గా ఇలా ఉపయోగించుకోవాలని నేను ఒక టెంప్లెట్ క్రియేట్ చేసిన, నెక్స్ట్ దాని గురించి డిస్కస్ చేయబోతున్నా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బ్రో, నాకు ఇందులో ఎక్కడ కూడా నా అన్ఫేర్ అడ్వాంటేజెస్ లేవు. నా దగ్గర మనీ లేదు, ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్సైట్స్ లేదు, లొకేషన్ ఆర్ లాక్, ఎడ్యుకేషన్ ఇదేదో లేదు. ఎట్లా అంటే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పాయింట్ ఈ బుక్లో ఒకటి ఏం చెప్పింది తెలుసా, ఎవరికి కూడా అన్ఫేర్ అడ్వాంటేజెస్ లేకుండా ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఉంటే జస్ట్ వాళ్ళు దాన్ని గమనించలేరు అంతే. నీ డిసడ్వాంటేజెస్ కూడా నీ అన్ఫేర్ అడ్వాంటేజ్గా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నావు, సో నీకు మనీ యొక్క వాల్యూ తెలుసు, అండ్ నువ్వు మనీని అంత ఈజీగా వేస్ట్ చేయవు. అది నీకు బిజినెస్లో చాలా యూజ్ అవుతుంది తెలుసా. బిజినెస్లో నువ్వు అంత ఈజీగా మనీ స్టార్టింగ్ స్టేజ్లో ఖర్చు పెట్టకూడదు. అంటే నీకు హ్యాబిట్ అనేది బిల్డ్ అయింది బికాస్ యూ ఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సేమ్ నా ఎగ్జాంపుల్ అది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్సైట్స్ అందులో కూడా నువ్వు తిప్పొచ్చు. లొకేషన్ ఆర్ లక్, ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్లో నువ్వు మంచి ప్లేస్లో లేవు, అప్పుడు నువ్వు ఆన్లైన్ లొకేషన్ సృష్టించుకోవచ్చు, ఆన్లైన్లో బెస్ట్ కమ్యూనిటీస్ జాయిన్ కావచ్చు. ఎవరైతే బెంగళూరులో ఉన్నారో వాళ్ళు కూడా యాక్సెస్ చేయని గ్రూప్స్ నువ్వు ఇక్కడ నుంచి ఎక్కువ టైం స్పెండ్ చేసి యాక్సెస్ చేసి బెస్ట్ నెట్వర్క్ని పట్టుకోవచ్చు. అది నీ అడ్వాంటేజ్ అవ్వచ్చు. నీ డిసడ్వాంటేజెస్ నీ అడ్వాంటేజ్. నీ లక్ కూడా అంతే, నీ ఎడ్యుకేషన్ ఆర్ ఎక్స్పర్టీస్ కూడా అంతే. ఎడ్యుకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్కే స్టాప్ చేసిన ఎడ్యుకేషన్, అప్పుడు నువ్వు దాన్ని ఒక అడ్వాంటేజ్గా మార్చుకోవచ్చు. ఎలా అంటే కాలేజీలో చాలా ప్రాక్టికల్గా ఏం నేర్పారో థియరిటికల్గా నేర్పిస్తారు. నేను కాలేజ్ పోకుండా ప్రాక్టికల్గా నా ఓన్ సిలబస్ని క్రియేట్ చేసుకొని నేర్చుకున్నా, అలా నేను ఎదిగిన అని నీ యొక్క స్టోరీ టెల్లింగ్, నీ యొక్క బ్రాండ్ని క్రియేట్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ నీ డిసడ్వాంటేజ్ని అడ్వాంటేజ్గా మార్చుకుంటున్నావు. సేమ్ విత్ స్టేటస్. కొంచెం మంచిగా ఆలోచిస్తే నీ డిసడ్వాంటేజెస్ కూడా నీ అడ్వాంటేజ్గా మార్చుకోవచ్చు. ఇది గ్రేటెస్ట్ పాయింట్. సో ఇప్పుడు ఇవన్నిటిని ఈ MILES ఫ్రేమ్వర్క్ని నీ లైఫ్లో ఎలా అప్లై చేయాలని నేర్చుకున్నాను. ఓకే. నెంబర్ 3 key takeaways to apply. ఈ వీడియోలో నువ్వు ఎన్నో అద్భుతమైన విషయాలు నేర్చుకున్నావు, బట్ అవి నువ్వు అప్లై చేయాలి నీ లైఫ్లో. అందుకే నువ్వు స్క్రీన్ మీద చూడొచ్చు, నేను నీకోసం ఒకటి బిల్డ్ చేసిన, అదే ఫైండ్ అండ్ బిల్డ్ యువర్ అన్ఫేర్ అడ్వాంటేజ్. నీ అన్ఫేర్ అడ్వాంటేజ్ని ఎలా వెతుకోవచ్చు అండ్ దాన్ని ఎలా బిల్డ్ చేయవచ్చు అనేది ఇప్పుడు చెప్తా. ఇక్కడ కొన్ని స్టెప్స్ నేను చేసిన. స్టెప్ నెంబర్ 1, అండర్స్టాండ్ ది MILES ఫ్రేమ్వర్క్. ఇక్కడ నేను మనీ ఏంటి, దాని యొక్క వాట్ ఇట్ కవర్స్ అని అన్ని రాసిన, ఇవన్నీ మీరు ఒకసారి చదవండి. దాని తర్వాత ఇది స్టెప్ 1, ఒకసారి అన్ని చూడు. అండ్ స్టెప్ 2 ఏమంటే, నేను మనీ, ఇంటెలిజెన్స్ అండ్ ఇన్సైట్స్, లొకేషన్ అండ్ లక్, ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పర్టీస్, స్టేటస్, ఇవన్నిట్లో కొన్ని క్వశ్చన్స్ని నేను రాశాను. సో దట్ నువ్వు ఈ క్వశ్చన్స్కి ఇక్కడ ఆన్సర్ చేయి. దాని ద్వారా నువ్వు నీ యొక్క అన్ఫేర్ అడ్వాంటేజ్ని ఈజీగా డిగ్ చేయగలుగుతావు లోపలికి వెళ్ళి. ఈ క్వశ్చన్స్ ఎలాంటివి అంటే నీ యొక్క ఇన్నర్లోకి తీసుకెళ్తుంది థింకింగ్ని. సో ఈ క్వశ్చన్స్ నేను కూడా ఎగ్జాక్ట్గా యూజ్ చేసిన నా అన్ఫేర్ అడ్వాంటేజెస్ని బయటికి తీయడానికి. సో ఇక్కడ నువ్వన్నీ నీ అన్ఫేర్ అడ్వాంటేజ్ ఆన్సర్ చేయి, జస్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయి అండ్ నీ యొక్క యూనిక్నెస్ని ఆన్సర్ చేయి. సో దట్ నువ్వు అద్భుతంగా నువ్వు కనుక్కోవచ్చు. ఇంకోటి, ఆస్క్ అదర్స్. ఈ 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, నీ యొక్క ఫ్రెండ్స్ లేకపోతే నీ గురించి ఎక్కువ ఎవరికైతే తెలుసు వాళ్ళని అడుగు. సో దట్ నువ్వు ఇంకా నీ అన్ఫేర్ అడ్వాంటేజ్ అండ్ నీ పర్సనాలిటీ గురించి ఎక్కువ డేటా దొరుకుతుంది. అండ్ టిప్స్ టు ఇంక్రీజ్ యువర్ అన్ఫేర్ అడ్వాంటేజ్, ఇవన్నీ నువ్వు ఒకసారి చదువుకో. ఇవన్నీ నాకు దొరికినాయి కొన్ని, నేను నా రీసెర్చ్ లేదా కొన్ని AI ద్వారా రీసెర్చ్ చేసిన. సో ఇవి చదువుకో. అండ్ తర్వాత ఆస్క్ ChatGPT ఆర్ AI యువర్ అన్ఫేర్ అడ్వాంటేజెస్ స్పెసిఫిక్ టు యువర్ ఇండస్ట్రీ, వర్క్ ఆర్ గోల్స్. ఇది నువ్వు తప్పకుండా చేయాలి. ఎందుకంటే అన్ఫేర్ అడ్వాంటేజ్ అనేది అప్పుడప్పుడు స్పెసిఫిక్గా ఉంటాయి, బ్రాడ్గా ఉండవు. ఇప్పుడు నీ లైఫ్లో అన్ఫేర్ అడ్వాంటేజ్ అంటే నువ్వు చెప్పలేవు, బట్ బ్రో నేను ఒక స్పెసిఫిక్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, అందులో నా స్పెసిఫిక్ రోల్ ఇది. సో దీనికి అన్ఫేర్ అడ్వాంటేజ్ నేను ఎట్లా బిల్డ్ చేసుకోగలుగుతా, సో దట్ నేను నా కాంపిటీటర్స్ని బీట్ చేయగలుగుతా. అయితే బ్రో నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, సో ఎగ్జామ్స్కి ఇంతమంది కూడా ప్రిపేర్ అవుతున్నారు, సో ఇక్కడ నేను అన్ఫేర్ అడ్వాంటేజ్ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు. అవన్నీ నువ్వు నీ ఏఐని అడిగినావు అనుకో, బెస్ట్. ఏఐతో నార్మల్గా మంచిని మాట్లాడినట్టే మాట్లాడు, మంచితో మాట్లాడినట్టే ఎల్లు, దాంతో ChatGPT వాయిస్ ఉంటుంది, అది నొక్కి మాట్లాడు. ఇక సో అండ్ సో నా సిచ్యువేషన్ సో అండ్ సో ఇది, నేను అన్ఫేర్ అడ్వాంటేజ్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, అది ఇది దాన్ని అడుగు. గుడ్ వే ఆఫ్ యూజింగ్ AI టెక్నాలజీ.
సో ఇంకోటి కీ టేక్ అవేస్, ఇవి నేను బుక్ చదివిన తర్వాత ఇవి నా కీ టేక్ అవేస్ నీకు రాసిన అన్ఫేర్ అడ్వాంటేజ్లో నేను మన మెయిన్ కీ టేక్ అవేస్ నీకు రాసిన, నువ్వు చదువుకోవచ్చు ఒకసారి. ఇది ద క్విక్ స్టార్ట్అప్ గైడ్ అని అవి. ఇక్కడ చూడు, ఫోకస్ ఆన్ లివరేజింగ్ యువర్ యూనిక్నెస్, నాట్ కాపీయింగ్ అదర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టేక్ అవేస్ నాది ఈ బుక్ నుంచి. సో ఇంకా నువ్వు ఇంకా బుక్ చదవాలనుకుంటే, ఇంకా ఈ డీటెయిల్గా ఈ కాన్సెప్ట్స్ గురించి వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే, ఇక్కడ నీ బుక్ లింక్ ఇచ్చిన, ఇది నా అఫిలియేట్ లింక్. ఈ లింక్ ద్వారా నువ్వు అనుకుంటే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో ఇక్కడ నాకు బుక్ లింక్ పెట్టిన, ఈ టెంప్లెట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద నొక్కి దాన్ని డూప్లికేట్ చేసుకొని అండ్ నువ్వు దాన్ని వాడుకో. ఎట్లా డూప్లికేట్ చేసుకోవాలి తెలుసు కదా. నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ అయితే నువ్వు లింక్ మీద నొక్కుతావో అప్పుడు నీకు ఇక్కడ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నీకు డూప్లికేట్ అనే ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ చూడు డూప్లికేట్. అది నొక్కిన తర్వాత నీ అకౌంట్లో దాన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు. సో దట్ నువ్వు దాన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కథ. అండ్ ఈ వీడియో నుంచి నువ్వు నేర్చుకున్న టాప్ 4 లెసన్స్ని ఇప్పుడు నేను ముందు పెట్టాలంటే, అందులో నెంబర్ 1, యువర్ అన్ఫేర్ అడ్వాంటేజెస్ కాన్ ఈజీలీ బి కాపీడ్ ఆర్ బాట్. యువర్ సెట్ ఆఫ్ అన్ఫేర్ అడ్వాంటేజెస్ ఈజ్ యూనిక్ టు యూ. ఇది నెంబర్ 1 ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెంబర్ 2 వచ్చేసి, బై లీవరేజింగ్ యువర్ అన్ఫేర్ అడ్వాంటేజ్ యూ కెన్ మల్టిప్లై యువర్ ఇంపాక్ట్ ఎక్స్పోనెన్షియల్లీ. ఇది కూడా అద్భుతమైన పాయింట్. అండ్ నెంబర్ 3, యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్. 1 షార్ప్ అడ్వాంటేజ్ ప్లస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్స్. ఇది ఇంకొక బిగ్గెస్ట్ టేక్ అవే. ఎందుకంటే ఇవన్నీ మనం చూసిన తర్వాత మనీ, ఇంటెలిజెన్స్, ఇవన్నీ ప్రతి దాంట్లో మనం అన్ఫేర్ అడ్వాంటేజ్ బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటాం. బట్ అంత అవసరం లేదు. నీకు ఒక 1 అన్ఫేర్ అడ్వాంటేజ్ ప్లస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్స్, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్స్ప్లెనేషన్ అంటే ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది, ఇప్పుడు నా ఏజ్ 19. సో నా జనరేషన్లో ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా తక్కువ మంది చేయగలుగుతారని నేను అనుకుంటున్నా. అండ్ ఇది నా అన్ఫేర్ అడ్వాంటేజ్ అనుకుంటున్నా. అండ్ నేను దీన్ని లవ్ చేస్తున్నా ఈ ప్రాసెస్ని. సో నా ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ మీద నా లవ్ ప్లస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. యూట్యూబ్ ఛానల్ మెల్లమెల్లగా బిల్డ్ అవుతుంది, అంతే కదా. సో ఇట్లానే నేను నా డిఫరెంట్ అన్ఫేర్ అడ్వాంటేజ్ ప్లస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ రిజల్ట్స్ అని నేను చేసుకున్నా. బట్ 1 or 2 ఈజ్ ఎనఫ్ యాక్చువల్గా చెప్పాలంటే. సో నువ్వు అంతా ఓవర్వెల్మ్ అవ్వకు. జస్ట్ నీ 1 అన్ఫేర్ అడ్వాంటేజ్ ప్లస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. 3 ఉన్నాయి, నేను 4 అని చెప్పిన. 3 కీ లెసన్స్. సో అండ్ మినిమం యాక్షన్ ప్లాన్. అంటే యాక్షన్ ప్లాన్ ఏంటి ఈ వీడియో అంటే, నీ జస్ట్ నీ టెంప్లెట్ని ఫిల్ చేయి. ఆ టెంప్లెట్ని డూప్లికేట్ చేసుకో, దాన్ని ఫిల్ చేయి. సో దట్ నువ్వు నీ యొక్క పర్సనాలిటీని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ దీని యొక్క బుక్ డిస్క్రిప్షన్లో ఉంది, టెంప్లెట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ వచ్చే వీక్ ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.